హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, రాబోయే రోజుల్లో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉన్నాయి. మరి గ్రేడ్ 3 పరీక్షలు ఆల్రెడీ ప్రారంభానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. మరి గ్రేడ్ 3 తర్వాత మనకి నెక్స్ట్ ఉండబోయే ఎగ్జామ్ ఎన్టీపీసీకి సంబంధించిన డేట్స్ అయితే ఇంకా రాలేదు, సో రావాల్సి ఉంది. తర్వాత రాబోయేది గ్రూప్ డి. మరి ఆల్రెడీ మీరు గమనిస్తున్నారు, ఏఎల్పి కానీ లేకపోతే ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి జేఈ కానీ, ఓకేనా, వీటి యొక్క ట్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి జేఈ కానీ వీటి యొక్క ట్రెండ్స్ చూస్తుంటే చాలామంది మీలో మొదట్లో నేను క్లాసెస్ చెప్పే దగ్గర చెప్తానే ఉన్న మొదటి నుంచి బయాలజీ అని డెప్త్గా పోరు, కాన్సెప్ట్ లెవెల్లో అర్థం చేసుకుంటే చాలు. సో గ్రేడ్ 3లో కూడా బయాలజీ అలానే ఉంటుందని చెప్పాను. సో ఖచ్చితంగా అదే స్ట్రాటజీతో రావడం జరుగుతుంది. మరి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేస్తే కొంత కాన్సెప్ట్ అనేది ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఖచ్చితంగా రిపీట్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మన ప్రశ్న తెలుగులో చెప్తాను, తెలుగు మీడియం వరకు అర్థమయ్యే విధంగా చెప్తాను. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినడానికి ప్రయత్నించండి, ఓకేనా. మరి ఇక్కడ ప్రశ్న తీసుకుంటే, ఓకేనా, ఇది ఏ క్లాస్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న అంటే కనుక ఇది మనకి 10th క్లాస్ స్టాండర్డ్స్తో ఇచ్చినటువంటి ప్రశ్న, ఓకేనా. కానీ ఈ ప్రశ్న అనేది కొంచెం లోతుగా మనము చదవాల్సినటువంటి అవసరం ఉంది క్వశ్చన్ తెలుసుకుంటే. మరి ఇది ఎక్కడి నుంచి ఇవ్వడం జరిగింది సార్ అంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ జువాలజీ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ జువాలజీ టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఈ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. సో 2 చోట్ల నుంచి వచ్చినటువంటి ఈ ప్రశ్న, ఓకేనా. ఈ ప్రశ్న ఎప్పుడు అడగడం జరిగిందంటే ఇగోండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 22/2/2021 అండ్ ఇది స్టేజ్ షిఫ్ట్ 2, అదేవిధంగా స్టేజ్ 1లో అడిగినటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నని మనము తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక తర్వాత దీని యొక్క డేటా అనేది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. సరే, ఈ ప్రశ్నను ఒకసారి తెలుగులో అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ క్రింది ఇవ్వబడినటువంటి 4 ఆప్షన్స్లో క్రింది ఇవ్వబడిన అని అర్థం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ బ్లడ్, ఓకేనా, క్యారీస్ బ్లడ్. సో క్యారీస్ అంటే ఏంటంటే రవాణా అని అర్థం. ఏంటన్నా రవాణా, ఏం రవాణా చేస్తూ ఉంది? రక్తాన్ని రవాణా చేస్తూ ఉన్నాయి. ఈ క్రింది వాణిలో ఏవో రక్తాన్ని రవాణా చేస్తున్నాయంట. ఎక్కడ నుంచి అంటే ఫ్రమ్ హార్ట్. ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ హార్ట్ అంటే గుండె దగ్గర నుండి, ఓకేనా, గుండె దగ్గర నుండి టు ద కిడ్నీ. ఎక్కడికింట ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి? మూత్రపిండం, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మూత్రపిండం, ఓకేనా. సో ప్రశ్న ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిందిన ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో ఏది అంట, ఓకేనా, ఏది క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్, హార్ట్ దగ్గర నుండి, ఓకేనా, కిడ్నీ అంటే మూత్రపిండం, ఓకేనమ్మా, హార్ట్ దగ్గర నుండి మూత్రపిండానికి రక్తాన్ని తీసుకువెళ్ళే నాళం ఏది లేదా రక్తనాళం ఏది అని చెప్పి అడిగాడు. ఇక రక్తనాళం అనేది ఇంగ్లీష్లో మెన్షన్ చేయలేదు, కానీ మనం ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా రక్తనాళాలే, ఓకేనా. సో మరొకసారి చెప్తాను చూడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్, హార్ట్ దగ్గర ఉన్నటువంటి రక్తము ఎక్కడ తీసుకుపోతా ఉంది? కిడ్నీస్కి తీసుకుపోయే, ఓకేనా, కిడ్నీస్కి తీసుకుపోయే రక్తనాళం ఏది అని అడుగుతున్నాడు. అలా తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేవే రక్తనాళాలు. సరే, ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి, తెలుగులో రాస్తా. ఫస్ట్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోవాలి. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఏమి ఇవ్వడం జరిగింది, ఓకేనా, మనం రాసినటువంటి మెటీరియల్లో కూడా ఈ ప్రశ్న కవర్ అవ్వడం జరిగింది, ఓకేనా. మరి ఇక్కడ తెలుగులో రాద్దామా? రీనల్ వెయిన్ అని చెప్పేసి ఇచ్చాడు మొదటి ఆప్షన్. తెలుగులో ఏమంటారంటే రీనల్ వెయిన్ అంటే వృక్క సిర అని అర్థం, ఓకేనమ్మా. తర్వాత కరోనరీ ఆర్టరీ అన్నాడు. సో తెలుగులో కరోనరీ ధమని అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కరోనరీ ధమని. తర్వాత రేనల్ ఆర్టరీ అన్నాడు. రేనల్ ఆర్టరీ అంటే వృక్క ధమని. ఏంటన్నా? వృక్క ధమని, ఓకేనా. 4th వన్ అంటే హెపాటిక్ వెయిన్ అన్నాడు, అంటే హెపాటిక్ సిర. ఏంటన్నా ఇది? హెపాటిక్ సిర, ఓకేనా, హెపాటిక్ సిర. కనిపిస్తూ ఉందండి అక్షరాలు, ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్, ఎస్, బాగానే కనిపిస్తూ ఉంది, ఓకే. మరి ఇక్కడ వృక్క సిర, కరోనరీ ధమని, వృక్క ధమని, హెపాటిక్ సిర 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో బేసికల్గా ఏ స్టూడెంట్ అయినా కొంచెం కంఠస్థ పెడితే డైరెక్ట్ ఆన్సర్ దీనికి పెట్టచ్చు. కానీ దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటనేది తెలుసుకుంటే ఈజీ అయిపోద్ది. సో ఇక్కడ ఆప్షన్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పదాలకు 4 కూడా రక్తనాళాలుగా మనం చెప్తున్నాం.
ఓకే, రక్తనాళాలు. రక్తనాళాలు అంటే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే అండి బ్లడ్ వెజల్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాము? బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ తెలుగులో రక్తనాళాలు అని చెప్పి పిలుస్తారు. ఓకేనమ్మా, రక్తనాళాలు. ఈ రక్తనాళాలు అనేవి ఏవైతే ఉన్నాయో బేసికల్గా వీటిని మనం 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఓకేనా. మొదటిది ఏంటి సార్ అంటే ధమని అంటారు. మొదటిది ఏంటంటే ధమని. ధమని అంటే ఇంగ్లీష్లో ఆర్టరీ అంటారు. రెండోది ఏంటి సార్ అంటే సిర అంటారు. సిర ఇంగ్లీష్లో వీన్ అని చెప్తారు, చాలామంది వెయిన్ అని చదువుతారు, కాదు. మూడోది ఎవరంటే రక్తకేశ నాళికలు. ఓకే, రక్తకేశ నాళికలు. ఓకేనా. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో బ్లడ్ క్యాపిల్లరీ అని చెప్పి చదువుతారు. ఏమని చదువుతారమ్మా? బ్లడ్ క్యాపిల్లరీ. ఇవి సాధారణంగా రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్. అసలు బ్లడ్ వెజల్స్ అంటే ఎవరు సార్ అంటే ఈ బ్లడ్ వెజల్స్ అంటే రక్తాన్ని తీసుకువెళ్ళే గొట్టాలు ఇవన్నీ. ఓకే, రక్తాన్ని తీసుకువెళ్ళే పైప్స్ అనమాట. ఇలా ఉంటాయి పైప్స్. ఓకేనా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది, ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది ఏంటనే అది మనం సపరేట్ మాట్లాడుకోవచ్చు. ఓకేనా. మరి ధమని అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధమని అంటే ఏంటి తెలుసుకుందాం. ధమనులు ఎల్లప్పుడూ, చాలా ఇంపార్టెంట్ చూడండి, ధమనులు ఎల్లప్పుడూ కూడా అంటే ఎప్పుడు కూడా హృదయం అంటే హార్ట్ దగ్గర నుంచి శరీర భాగాలకు, గుర్తుపెట్టుకోండి, శరీర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్తుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. హృదయం అనేది శరీర భాగాలకు ఏం తీసుకెళ్తుంది? రక్తాన్ని తీసుకెళ్తుంది. ఓకేనా. హృదయం దగ్గర నుంచి శరీర భాగం రక్తం తీసుకెళ్తారు. ఎవరు తీసుకెళ్తారు? ధమని తీసుకెళ్తారు. ఎలాంటి రక్తం సార్ అంటే ఏ రక్తంలో అయితే హీమోగ్లోబిన్ ఉంటుందో దాంతోపాటు ఆక్సిజన్ కలవాలి. ఓకేనా. హీమోగ్లోబిన్తో కూడినటువంటి ఆక్సిజన్ ఉండాలి. అంటే ఆక్సిజన్తో కూడినటువంటి హీమోగ్లోబిన్ ఉండాలి అనుకోవచ్చు. వీళ్ళిద్దరూ కలిపి ఎక్కడ ఉంటారు సార్ అంటే ఆర్బీసీ, ఎర్ర రక్త కణాల్లో ఉంటారు. అవునా, ఎర్ర రక్త కణాలు. ఓకేనా, ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుందా ఉండదా? ఓకేనా, ఇది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకేనా. మరి Hb+O2. ఓకేనా, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే HbO2 అని పిలుస్తారు. ఓకేనా. తెలుగులో దీన్ని ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఒకటే. ఈ ఫార్ములాకి అర్థం ఏంటి అంటే ఆక్సి హీమోగ్లోబిన్ అంటే మంచి రక్తం అని అనుకోవాలి. మంచి రక్తం అనుకోవాలి. హృదయం దగ్గర నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళేది ఎవరు సార్ అంటే ధమని అని చెప్పి అంటారు. ఓకేనా, ధమని అంటారు. అయితే ఇలాంటి ధమనులు, ఇలాంటి ఆర్టరీస్ శరీరంలో వేరు వేరు చోట్ల ఉంటాయండి. వేరు చోట్ల ఉంటాయి. ఓకేనా. ఆ ఉండే ప్రదేశాన్ని బట్టి వాటికి పేరు అనేది మారుతూ ఉంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద కిడ్నీ? హృదయం దగ్గర నుంచి మూత్రపిండానికి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళం ఏది అన్నాడు. సో మూత్రపిండం అన్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మూత్రపిండం గురించి మాట్లాడుకున్నప్పుడు మూత్రపిండాల యొక్క నిర్మాణం అనేది ఏదో ఒకసారి ఈ స్ట్రక్చర్ని మనం గమనిద్దాం. బేసిక్ స్ట్రక్చర్, రఫ్ స్కెచ్ ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఇవి మూత్రపిండాలకు సంబంధించినటువంటి భాగాలు నేను డ్రా చేస్తున్నాను. సో కుడివైపు కిడ్నీ ఎప్పుడు కూడా కాస్త దిగువగా ఉంటుంది, ఎడమవైపు కిడ్నీ వచ్చేసరికి కాస్త ఎగువగా మనకి తీసుకుందాం ఇక్కడ. ఓకేనా, రైట్. సో కుడివైపు కిడ్నీ అన్నాం. ఓకేనా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కిడ్నీస్ లేదా మూత్రపిండాలు అంటే మూత్రపిండాల్లో తయారైనటువంటి యూరిన్ అనేది, కిడ్నీస్ తయారైన యూరిన్ అనేది ఎక్కడికి వస్తుంది? యూరినరీ బ్లాడర్కి వస్తుంది. ఇప్పుడు ఒక కిడ్నీ దీన్ని నేను తీసుకున్నాను. ఓకేనా, ఒక పక్క తీసుకున్నాను, దాన్ని కట్ చేద్దాం. ఓకేనా, కట్ చేస్తే ఇలా కనిపించింది. ఇగోండి, ఇలా ఒక పైపు. ఓకేనమ్మా, ఇది దీన్ని ఏమంటారంటే మూత్రనాళం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? మూత్రనాళం. సార్ ఆన్సర్ చెప్పడానికి ఇంత టైం ఎందుకు సార్ అంటే ఈ సబ్జెక్ట్ని మీరు నేర్చుకుంటే ఆన్సర్ ఎప్పటికీ మర్చిపోరు. అందుకనే నేను ఇదంతా చెప్పలేదు, డైరెక్ట్ ఆన్సరే చెప్పేవాడిని. ఓకేనా, రైట్. ఇది మూత్రపిండం, ఇది అనమాట మూత్రనాళం అంటే యురేటర్ అన్నారు. దీని లోపలికి ఒక ధమని వెళ్తుంది, దీని లోపల నుంచి బయటకు ఒక సిర వస్తుంది. అందరూ ఆన్సర్ చెప్పేస్తారు, దానికి క్లారిటీ నేను ఇస్తాను చూడండి. ఇప్పుడు మూత్రపిండం లోపలికి వెళ్ళే ధమని ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వృక్క ధమని అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వృక్క ధమని. ఇంగ్లీష్లో రేనల్ ఆర్టరీ. ఏంటండి? రేనల్ ఆర్టరీ. ధమని ఇప్పుడు కూడా ఏం చేస్తుంది? హార్ట్ దగ్గర నుంచి శరీర భాగాలకు ఏ రక్తం తీసుకువెళ్తుంది? మంచి రక్తం తీసుకువెళ్తుంది. ఇక్కడ మంచి రక్తం చెడు రక్తం అని మనకు క్వశ్చన్లు అడగలేదు. అదే మంచి రక్తం చెడు రక్తం కేవలం ఏమన్నాడు? ఫ్రమ్ హార్ట్ టు కిడ్నీ.
హార్ట్ దగ్గర నుంచి కిడ్నీకి అన్నాడు కాబట్టి ఫ్రమ్ హార్ట్ టు కిడ్నీ అనుకున్నప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ రేనల్ ఆర్టరీ లేదా వృక్క ధమని అనేది అక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రేనల్ ఆర్టరీ లేదా వృక్క ధమని అన్న. గమనిక ఏంటి సార్ గమనిక అంటే మంచి రక్తం చెడు రక్తం వాడు అనలేదు. ఓకేనా? అంటే నీకు ఇక్కడ మంచి రక్తం అంటే ఏముండాలి? రక్తంలో ఆక్సిజన్ అనేది ఉండాలి. ఓకేనా? రక్తంలో ఆక్సిజన్ అనేది ఉండాలి. ఒకవేళ రక్తంలో ఆక్సిజన్ ఉన్నా గుర్తుపెట్టుకోండి, రక్తంలో ఆక్సిజన్ ఉందనుకోండి, అది ఏమనాలి మనం? ఆక్సి హిమోగ్లోబిన్తో కూడింది కదా. సో మంచి రక్తం అంటే ఏంటి? ఆమ్లజని సహిత రక్తం అని అనుకోవాలి మనం. ఆమ్లజని సహిత రక్తం, దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఎందుకంటే కేవలం రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆక్సిజనేటెడ్ అన్నారు. కానీ ఇప్పుడు ఈ కిడ్నీలోకి వెళ్తుంది ధమనే కదా, అదే కదా రేనల్ ఆర్టరీ కదా, వృక్క ధమని కదా. వృక్క ధమని ఏం చేస్తుందంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని తీసుకువెళ్ళచ్చు, కానీ దీనిలో వ్యర్థాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో వ్యర్థాలు ఎందుకు సార్ ఉంటాయి? మీరు హృదయం దగ్గర నుంచి వస్తుంది కదా అనొచ్చు. హృదయం దగ్గర నుంచి వస్తుంది. ఎలాంటి రక్తం వస్తుంది? ఆక్సిజన్తో కూడిన రక్తం వస్తుంది. ఊపిరితిత్తులు ఆక్సిజన్ యాడ్ చేస్తాయి. ఊపిరితిత్తులు ఆక్సిజన్ యాడ్ చేస్తే ఆ రక్తం హృదయానికి వస్తుంది. హృదయం శరీర భాగాలు పంపిస్తుంది. హృదయం డైరెక్ట్ శరీర భాగాలు పంపించదు. హృదయం ఏం చేస్తుంది? కిడ్నీలకు పంపిస్తుంది రక్తం. ఎందుకంటే నేను ఊపిరితిత్తులు శుద్ధి చేసినటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసేసి ఆక్సిజన్ యాడ్ చేసిన రక్తాన్ని మాత్రమే పంపిస్తున్నాను. అంతే తప్ప రక్తంలో అవసరమైన ప్రోటీన్లు అవసరమైన చెత్త చెదరు ఉంటాయి కదా, అట్లన్నింటిని ఫిల్టర్ చేయాలి కదా. వాటిని ఫిల్టర్ చేయడానికి ఏం చేస్తుందంటే ధమనుల ద్వారా మంచి రక్తం అంటే ఆక్సిజన్ ఉంటే మంచి రక్తం. కానీ వడపోయినటువంటి రక్తం ఉంది, అందులో వడపోయినటువంటి పదార్థాలు ఉన్నాయి, అంటే వ్యర్థాలు ఉన్నాయి. వ్యర్థాలు తొలగించడానికి ధమని ద్వారా వస్తాయి ఇక్కడికి. ఇది ఎక్సెప్షనల్ కేసు. ఇది తప్ప అంటారు చూసారా, వాడు తప్ప అంటారు కదా. ధమని మంచి రక్తమే తీసుకెళ్తుంది, కానీ ఇక్కడ మంచి రక్తమే తీసుకొచ్చింది, ఓటితో కూడింది. కానీ వ్యర్థాలతో కూడినటువంటి మంచి రక్తం తీసుకొచ్చింది. దేనికి సార్ అంటే ఫిల్టరేషన్ చేయడానికి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు, వృక్క ధమని అని పెట్టచ్చు. మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి కదా. వృక్క ధమని అనేది సాధారణంగా రక్తం హృదయం దగ్గర తీసుకొస్తుందని చదివేసుకోవచ్చు. కానీ ఏంటి? వ్యర్థాలతో కూడినటువంటి ఆక్సిజన్ ఉంది ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో యాడ్ అయింది కాబట్టి. కానీ దీనిలో కొన్ని వ్యర్థాలు ఉన్నాయి. వ్యర్థాలను కిడ్నీకి చేరుస్తుంది. కిడ్నీ లోపల ఏమవుద్ది? కిడ్నీ లోపల ఎవరున్నారు? మేడం గారు ఎవరు ఉంటారు? నెఫ్రాన్. ఈ నెఫ్రాన్ గారు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసేసి వ్యర్థాలన్నింటినీ కూడా ఈ యూరేటర్ ద్వారా మూత్రనాళ ద్వారా ఇందులో యూరిన్ ఫిల్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి శుద్ధి చేయబడిన రక్తము బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా మళ్ళీ శరీర భాగాలకు హార్ట్కి సప్లై, హార్ట్ దగ్గర సర్క్యులేట్ అయిపోతుంది అనమాట. ఇదంతా ఒక డబుల్ పాత్వేలో నడుస్తూ ఉంటుంది. సో రేనల్ ఆర్టరీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. మరి 3 ఆప్షన్ల పరిస్థితి ఏంటి సార్? రేనల్ ఆర్టరీకి ఆపోజిట్ రేనల్ వెయిన్. ఇదేం చేస్తుంది తెలుసా? ఒక రేనల్ వెయిన్ ఏం చేసేది సార్ అంటే అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత కరోనరీ ఆర్టరీ, దీని గురించి తెలుసుకోవాలి. కరోనరీ ధమని ఏం చేస్తుందంటే హృదయం సంబంధించిన గోడలు ఏవైతే ఉన్నాయో, హార్ట్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోడలకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ని, ఆమ్లజని సహిత రక్తం, మంచి రక్తాన్ని పంపిస్తుంది. కానీ ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్. హెపాటిక్ వెయిన్ అంటే కాలేయం అంటే లివర్కి సంబంధించినటువంటి సిర. ఓకేనా? హెపాటిక్ వెయిన్లో హెపాటిక్ తీసుకుంటే లివర్ యొక్క అధ్యయనం ఏమంటారు? హెపటాలజీ. అవునా? లివర్ యొక్క అధ్యయనం హెపటాలజీ. లివర్లో ఉండే సెల్స్ ఏంటి? హెపటోసైట్స్. అందుకే దాన్ని హెపాటిక్ అనే పేరుతో మనకి ఇక్కడ వస్తుంది, ప్రొనౌన్స్ చేస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏం చెప్పచ్చు మనం? రేనల్ ఆర్టరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, క్వశ్చన్స్ని అందరూ చదువుతారు, అర్థమైందా? అంటే ఏదో ఒక బుక్ తీసుకొని అందరూ ట్రెడిషనల్ మెథడ్లో చదువుతారు. క్వశ్చన్ ఇక్కడ మంచి రక్తము అనేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ మంచి రక్తము అన్నారు అనుకోండి, ఇక్కడ ఏం పెట్టాలో ఆన్సర్ మీకు తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. మంచి రక్తం అని అనకుండా రక్తం తీసుకెళ్ళేది అన్నాడు కాబట్టి సరిపోయింది. అదే మంచి రక్తం అంటే అప్పుడు ఎఫెక్ట్ అవుతారు కదా. సబ్జెక్టు బేసిక్స్తో పాటు మనం నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ బయాలజీ అనే కదా, ఎలాంటి సబ్జెక్ట్ని బేసిక్స్తో పాటు నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్గా నా దగ్గర అయితే మెటీరియల్ ఉంది. మనకి మెటీరియల్ కావాలన్నా వీడియో క్లాసెస్ అనేవి ఉన్నాయి. నేను ఇంకా చేశాను ఆల్రెడీ. క్లాస్ యాడింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? సో వీడియో క్లాసెస్ కావాలన్నా పీడిఎఫ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకేనా?
బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ అని చెప్పి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు క్లాసెస్ అనేటివి అదేవిధంగా పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంటాయి. క్లాసెస్ అయినా పీడిఎఫ్ అయినా 100 రూపీస్తో ఉంది. సో ఇది ప్రైస్ అనేది 199కి చేయాలనుకుంటున్నాను. సో మీరు తీసుకోండి. విత్ ఇన్ 1 or 2 డేస్లో ప్రైస్ అని పెంచే ఆలోచన ఉంది. ఓకేనా? సో మీకు కంప్లీట్గా బయాలజీకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఉన్నాయి. బయాలజీకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఉంది, తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా అవైలబుల్లో ఉంది. అదేవిధంగా మీకు ఫిజిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ తెలుగు మీడియంలో ఉంది. కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అదేవిధంగా వీడియో క్లాసెస్ కూడా మనతో ఉన్నాయి. ఓకేనా? అదేవిధంగా అర్థమెటిక్ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. అర్థమెటిక్ వీడియో క్లాసెస్ కావాలంటే తీసుకోండి. అదేవిధంగా ఏపీకి సంబంధించినట్టు ప్రిపరేషన్ మొదలు పెడతాం అంటే 26 జిల్లాలకు సంబంధించి వీడియో క్లాసులు అదేవిధంగా పీడిఎఫ్ల సమాచారం కూడా మన యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉంటే కనుక తీసుకోండి. ఓకేనా? రైట్. నేను చెప్పే క్లాసెస్ కానీ నా పీడిఎఫ్ కానీ కంప్లీట్గా ఎన్సీఆర్టీ పుస్తకాలు ఆధారం చేసుకొని రైల్వేకి పెర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఇంకా క్వశ్చన్ అనేది మిస్ కాదు. ఇటీవల రాసినటువంటి ఏఎల్పీ కానీ ఆర్ఆర్బీ జేఈ పరీక్షలు రాసిన స్టూడెంట్స్ చాలామంది రివ్యూ ఇవ్వడం జరిగింది మన మెటీరియల్ సంబంధించి లేదా మన క్లాసెస్ సంబంధించి. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నేను మీ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం. థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు మన గ్రూప్లో చేరాలి అనుకుంటే గ్రూప్లో జాయిన్ అయితే కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ అని నేను ప్రొవైడ్ చేస్తే కామెంట్ బాక్స్లో సెకండ్ కామెంట్లో భాగంగా మీరు అక్కడ చూడొచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.